ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఈ ఫిగర్ని చూస్తే మనకి దీని నుంచి ఎక్స్ వై కనుక్కోండి అని ప్రాబ్లంలో ఇచ్చాడు. అయితే ఎక్స్ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా ఈ మూడు యాంగిల్స్ కలిపితే మనకి ఒక లైన్ మీద ఉన్నాయి కాబట్టి మూడు కలిపితే 180 డిగ్రీలు అనేది మనకి తెలుసు. ఒక లైన్ మీద యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. మూడు కలిపి స్ట్రైట్ యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇందులో ఎక్స్ ఇవ్వబడింది 30 డిగ్రీస్ అని, ప్లస్ 2y ప్లస్ 3y 5y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 5y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 30 దట్ ఈజ్ 150. మనకి అంటే 5 వైలు 150 అయితే ఒక వై ఎంత అవుతుందంటే 150/5 అవుతుంది. ఆ విధంగా 30 టైమ్స్ పోతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు వై వాల్యూ 30 డిగ్రీస్ అనేది ఇక్కడ కనుక్కోవచ్చు ఈ విధంగా. దీని ప్రకారంగా ఎక్స్ వై కనుక్కోమన్నాడు, కానీ ఎక్స్ ఆల్రెడీ ఎంతో ఇచ్చి వై కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు.